ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చెన్నైలో జ్ఞానేశ్వరి ఆపరేషన్ సక్సెస్. సీఎం రిలీఫ్ ఫండ్ LOCని కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. మీ రుణం తీర్చుకోలేమంటూ కంటతడి పెట్టిన బంధువులు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భారీగా వెలుగు చూస్తున్న వైసీపీ అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలేది లేదని ఎమ్మెల్యే చింతమనేని స్పష్టం. నూజివీడు మండలంలో జరిగిన చిన్నారి ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఆర్డీఓ గజావలి. తల్లిపాల ప్రాముఖ్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ICDS అధికారులకు ఆదేశం. తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగాలి. ర్యాగింగ్ నిషేధ, మాదక ద్రవ్యాల నిరోధం చట్టంపై విద్యార్థులకు వివరించిన DLSA సెక్రటరీ రత్నప్రసాద్.
ఇక వివరాల్లోకి వెళ్తే ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు ఆ ప్రజా ప్రతినిధి పడిన తపన అంతా ఇంతా కాదు. ఇందుకోసం నియోజకవర్గ స్థాయిలో పిలుపునివ్వడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో ఆయన చేసిన ప్రయత్నమే మళ్లీ ఆ చిన్నారికి ఊపిరిలూదింది. ఆయన మరెవరో కాదు, సాటివారికి చేతనైన సహాయం చేయాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న బడేటి వంశ రాజకీయ వారసుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక సచివాలయంలో ఆరోగ్య కార్యకర్తగా సేవలందిస్తున్న దుర్గ కుమార్తె జ్ఞానేశ్వరి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుందన్న విషయం నగరం మొత్తం వ్యాపించింది. ఆమెకి ఆపరేషన్ చేయాలని, ఇందుకు లక్షల్లో డబ్బు అవసరమవుతుందని, దాతల సహకారం అందించాలని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు సోషల్ మీడియా వ్యాప్తంగా పలు పోస్టులతో విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఇది వైరల్ అవుతూ వచ్చింది. ఈ విషయం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి తెలిసింది. చిన్నారిని ఎలాగైనా కాపాడాలి, ఇది ఆషామాషి వ్యవహారం కాదు, లక్షలతో పని, ఆపరేషన్ అత్యవసరం, ఇదంతా ముందుగానే అర్థం చేసుకున్న ఎమ్మెల్యే చంటి తానున్నానంటూ బాలిక బంధువులకు భరోసా ఇచ్చారు. ఇక అక్కడి నుండి ఆయన చేసిన యజ్ఞక్రతువు ఫలితమే కాలేయ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అవడానికి కీలకంగా నిలిచింది. తాను స్వయంగా చేతనైనంత గుప్తదానాన్ని చేసినా మనసులో ఇంకా ఏదో లోటు. దీంతో హుటాహుటిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తన మనసులోని మాటని చెప్పి బాలికకు కూటమి ప్రభుత్వం నుండి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8 లక్షల రూపాయలు విడుదల చేశారు. దీంతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ వ్యక్తిగత సహాయకులు కూడా జ్ఞానేశ్వరి శస్త్రచికిత్సకు ప్రభుత్వం నుంచి నిధులు అందజేస్తామని, ఆ మేరకు ఎల్ఓసిని పంపిస్తామని తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఎల్ఓసి కాపీని ఏలూరు పవర్పేటలోని తన కార్యాలయంలో జ్ఞానేశ్వరి బంధువులకు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. ఈ విషయంపై జ్ఞానేశ్వరి బంధువులు స్పందిస్తూ ప్రభుత్వం నుంచి ఆపరేషన్ సహాయార్థం ఆసుపత్రికి సోమవారం 8 లక్షలతో లెటర్ ఆఫ్ క్రెడిట్ విడుదలవడం సంతోషకరమని అన్నారు. చికిత్స అనంతరం బాలిక ఆరోగ్యం క్షేమంగానే ఉందని, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారని అన్నారు. ఇందుకు సహకారం అందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి, దాతలకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దెందులూరు నియోజకవర్గాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన వైసీపీ అక్రమార్కులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రతి ఒక్క రూపాయిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పెదవేగి మండలం కె కన్నాపురం, తాళ్లగోకవరం, కొప్పులవారిగూడెం గ్రామాల్లో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ప్రజలు పూలజల్లులు, పుష్పగుచ్చాలు, మహిళల మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని సమస్యలపై గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సెక్రటరీ మాతు రవి, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణిగౌడ్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బండి ప్రణవి, కన్నాపురం సర్పంచ్ ఈడ్పుగంటి రమేష్, కన్నాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, కొత్త నాగరాజు, ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెక్కలపూడి రామచంద్రరావు, సర్పంచ్ నెక్కలపూడి సురేష్ బాబు, ఎంపీటీసీ నక్కలపూడి రాజారత్నం, తాళ్లగోకవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలూరు హరికృష్ణ, కొప్పులవారిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు ముసునూరి రమేష్, ముసునూరి ప్రసాద్, బీజేపీ నాయకులు ఉండవల్లి వెంకట్రావు, జనసేన నాయకులు, వీర మహిళలతో పాటు ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్, ఐసీడీఎస్ సహా పలు శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
40 ఇల్లు కట్టారని 30 ఇల్లు ఖాళీగా ఉన్నాయి. ఏపీడీ రమ్మనండి ఫోన్ చేసి మీరు ఎంతమంది చెప్తే ఓట్లు బాగా మనకి మోసం చేశారు. ఇలాంటి వాళ్ళంతా కూడా తప్పిస్తా బయట పెట్టిస్తానికి పెంచుకుంటా పోతా అని ముష్టి సంవత్సరాలు 240 పడేశాడు. అది కరోనాలో సంవత్సరం ఇవ్వడం పెద్దలా మీకు గుర్తుందా లేదు? మనం పెంచుతామని ఏ దమ్మును 40,000 చేసి ఇచ్చేసాం. పెండింగ్ పెన్షన్స్ మొత్తం అయిపోయాడు. ఏ ఒక్క కార్యక్రమం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ధైర్యంగా చెప్పండి. నూజివీడు మండలంలో తాత అమ్మమ్మ దగ్గర నిద్రిస్తున్న చిన్నారి బాలికను గుర్తు తెలియని ఆగంతుకుడు అపహరించి అత్యాచారం చేసిన సంఘటనపై స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన గురించి జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, దోషిని కఠినంగా శిక్షించాలని, ఆ శిక్షలు ఎలా ఉండాలంటే అలాంటి ఆలోచనలు రానంత భయంకరంగా ఉండాలని అన్నారు. బాలికకు తగిన వైద్య సహాయం అందాలని చెప్పారు. తల్లిపాల ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ఎస్కే కజావలి అన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై స్థానిక కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ నుండి కలెక్టరేట్కు నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆర్డీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లి ముర్రిపాలు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. అంతేకాకుండా 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాల కారణంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. తల్లిపాల ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణంగా తరచూ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. రేపటి తరం వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు తల్లిపాలు ఎంతో ముఖ్యమైనవని, ప్రతి తల్లి బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలు ఇవ్వాలని, ఇందువల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు. తల్లిపాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎం నాగేశ్వరరావు, డిప్యూటీ డెమో డి నాగరత్నం, సిడిపిఓలు పద్మావతి, విజయలక్ష్మి, రాజశేఖర్, మల్లిక, వైద్య సిబ్బంది బసవరాజు, గోవిందరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఏలూరు జిల్లాలో ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అంటే తల్లిపాల యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రస్తుతము ఇప్పటి రోజుల్లో చూసినట్లయితే చాలామంది డబ్బా పాలను ఉపయోగించడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం, అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యాధుల బారిన పడటం జరుగుతూ ఉంది. అయితే తల్లిపాలను ప్రోత్సహించడమే కాకుండా తల్లిపాల యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయటం వల్ల బిడ్డ పుట్టినటువంటి గంటలోపే తల్లిపాలను ఇవ్వాలి. అదేవిధంగా కనీసం 6 నెలల పాటు తల్లిపాలను ఇచ్చినట్లయితే బిడ్డకు ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా, ఒకవేళ సంక్రమించినా కూడా వారికి కంపల్సరీగా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రతి గ్రామాన కూడా మన యొక్క అంగన్వాడీ, అదేవిధంగా వైద్య సిబ్బంది అందరూ కూడా ఈ తల్లిపాల యొక్క ప్రాధాన్యతని తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు
మన యొక్క ఏలూరు జిల్లాలో ర్యాలీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అంటే బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లిపాలు ఇవ్వటం కానీ, లేదంటే కనుక 6 నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కానీ, అప్ టు 2 years కంటిన్యూ చేయటము, ఈ మూడిట్లోనూ ఉండేటువంటి గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మరి అవేర్నెస్ కలగజేస్తూ ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ తల్లిపాలు ఇవ్వటం వల్ల మరి బిడ్డకు తల్లికి కూడా ఎంతో ఉపయోగకరమైన చర్యగా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే బిడ్డకి ఇమ్యూనిటీ ఎలాగా డెవలప్ అవుతుంది అనే దాన్ని మనము ఇక్కడ అవేర్నెస్ ద్వారా తెలియచేస్తున్నామండి. అలాగే తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ కానీ ఇట్లాంటి వాటిని బారిన పడకుండా మరి తల్లికి కూడా దీనివల్ల ఉపయోగం ఉంది. వారం రోజుల పాటు ఈ యొక్క యాక్టివిటీస్ని మన జిల్లా అంతా కూడా విస్తృతంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ, ప్రతి మండల పరిధిలోనూ, అలాగే జిల్లా స్థాయిలోనూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుందండి. వెటరీ సెల్వి మేడం గారు ఆదేశాల మేరకు ఈ జిల్లాలో ICDS డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, రెవెన్యూ అన్ని శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలని మనం జరుపుకుంటూ ఉన్నాం. తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత మీద ప్రజా అవగాహనలు కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు 547 గ్రామ పంచాయతీల్లోని 5 పట్టణాల్లో కూడా ఈ తల్లిపాల వారోత్సవాల అవగాహన సదస్సులు వాడవాడలో కూడా జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం తల్లిపాల తాలూకా ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలి. బిడ్డల యోగక్షేమాలు, మురిపాలు సంబంధించి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ప్రధానంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహన తెచ్చుకొని తల్లిపాలు తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకొని బిడ్డల యోగక్షేమాల కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక 1వ పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ర్యాగింగ్, నిషేధ, మాదక ద్రవ్యాల నిరోధ చట్టాలపైన మరియు శిరస్త్రాణం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగాలని, జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే చట్టం తీవ్రంగా పరిగణిస్తుందని, అటువంటి చర్యలకు కఠిన శిక్షలు ఉన్నాయని, అది వారి భవిష్యత్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పారు. అలాగే ప్రతి కళాశాలలో ర్యాగింగ్ నివారణ కమిటీలను ఏర్పాటు చేయాలని, వాటి వివరాలను కళాశాల నందు పొందుపరచాలని సూచించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మృతుల్లో సగం మంది వాహన ప్రమాదాల్లో చనిపోతున్నారని, కావున ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేవారే కాకుండా తోటి ప్రయాణికులు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరిని, కావున ప్రజలు దీనిపై పూర్తి అవగాహనతో ఉండాలని లేదా చట్ట ప్రకారం శిక్షార్హులని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్యానెల్ లాయర్ కోనా కృష్ణారావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గుత్తా గిరిబాబు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రాంబాబు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ మరియు ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలూరులో విద్యార్థులను ఉద్దేశించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. లీగల్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. డ్రగ్ అబ్యూస్ గురించి, NDPS యాక్ట్ గురించి, అదేవిధంగా ర్యాగింగ్ చట్టం గురించి, అదేవిధంగా ఇంకొన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మరి కొంత పిల్లలతో చక్కగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సబ్జెక్ట్స్ పట్ల ఆసక్తిగా విన్నారు. మరి ప్రిన్సిపల్ గారు కూడా పిల్లలను ఉద్దేశించి వీళ్ళు చక్కగా చదువుకుంటారనే విషయాలు చెప్పారు. అలాగే ఈసారి ఇంకొన్ని చట్టాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పిద్దాం ఉద్దేశంతో ఇప్పుడు కొన్ని చట్టాల పట్ల అవగాహన కల్పించాము. ఇవాళ నాతో పాటు న్యాయవాది కృష్ణారావు గారు, మరి కళాశాల ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు కూడా ఈ యొక్క అవేర్నెస్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. యాక్ట్ గురించి పిల్లలకి ఇవాళ విద్యార్థులకి వివరించడం జరిగింది. అట్లాగే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో, పంజాబ్ అలాగే కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ వల్ల, మాదక ద్రవ్యాల వలన స్టూడెంట్స్ వారి జీవితాలు ఎలాగా కోల్పోతున్నారో, వాళ్ళు ఎలా నాశనం చేసుకుంటారో అనే విషయం వివరించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే వాటి వినియోగం ఎంతవరకు ఉంది, కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ ఏ విధంగా వాడుతూ ఉన్నారు, వాటి వల్ల కలిగే నష్టాలు, వాళ్ళ విద్యార్థి జీవితానికి కలిగే ఆటంకాలు, వాళ్ళ భవిష్యత్తుకు కలిగే ఆటంకాలు వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అంతా కొత్త స్టూడెంట్స్ జాయిన్ అయ్యే సమయం సీజన్ కనుక అన్ని కళాశాలల్లో కూడా ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పించడం, అట్లాగే ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా స్టూడెంట్స్, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్సు, అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ కూడా కలిసి ఒక అసోసియేషన్ లాగా, ఒక కమ్యూనిటీ అంటే ఒక స్టేజ్ లాగా, ఒక కమిటీ లాగా ఏర్పడి
ఈ యొక్క ర్యాగింగ్ సంబంధించిన కంప్లైంట్స్ కానీ వాటిని స్వీకరించడం, తర్వాత ఎవ్రీ మంత్ ఒకసారి వాటి గురించి చెక్ చేయడం, ఎలా కంప్లైంట్స్ వస్తాయి ఏంటి, ఏ విధంగా ఏంటి అనే విషయం చర్చించడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ప్రజా వినతులు స్వీకరిస్తూ ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ఆయా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి ఆయన వారి నుండి వినతులు స్వీకరించి ప్రతి సమస్యను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని వాటి శాశ్వత పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యనైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, చల్లా దుర్గాప్రసాద్, బెల్లంకొండ కిషోర్, లంకలపల్లి మాణిక్యాలరావు, అమరావతి అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు. చేతి పడుకోకుండా ఈ మార్చి అవి తీసుకునేది చూపిస్తే మీరేం పెడతారు? ఇలాంటి వాళ్ళు పేరు మీద మారుతాను. నాలో నీ పేరు లేదు తీసేయడన్నాడు. నేను వెళ్ళి ఆఫీస్కి జరుపుకొని మన దగ్గర నుంచి చేయించారు. మీ ఆవిడ పేరు మీద నీకు ఎత్తది ఏమన్నది? మేడం గారి దగ్గరికి వెళ్ళి చూసాము. మా ఆవిడ పేరు ఉంది. ఇంకా కండిషన్ కూడా అవసరం లేదు సార్. ఎవరైనా దాతలు ఎవరో ఒకరు వచ్చినప్పుడు ఎవరో రాయించుకుంటాం, చేసి పెడతాం. మొత్తం పేర్లు తినేసినాయి. కాదు చిన్న ఎంత ఎన్నో పోస్టులు చూసుకున్నా జిల్లా సెపరేట్ చేస్తారనేది కూడా ఇంకా ఏం లేదు. అది ఫస్ట్ వీక్ అయిన తర్వాత వస్తాయి. దాన్ని బట్టి చూసి అలా కాదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. టేకు బ్యాంక్
ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1. బ్రాంచ్ ఆఫీస్ ఆర్ఆర్పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, సిఇఓ ఎం అచ్యుతరావు మరియు పాలక మండలి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్ జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్దేశించిన లక్ష్యాలను సక్రమంగా అమలు జరిగేలా కృషి చేస్తానని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. మంగళవారం డీఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను సిఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు నేను ఎస్డిపిఓ ఏలూరు ఛార్జ్ తీసుకున్నాను. గతంలో నేను డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చాను పనిచేసి. అదేవిధంగా మనకి ఏలూరులో ఉన్నటువంటి సాధ్యానంతా కూడా మా కొలీగ్స్ తోటి, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్తో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఏమి ప్రాధాన్యత ఇవ్వాలి, అదేనా మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం శాంతి భద్రతలను పరిరక్షించడం, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు తీసుకోవడం లాంటివి చేపడతాం. ఇంకా రేపటి నుంచి కూడా ఒక 1 వీక్ హెల్మెట్, మైనర్ డ్రైవింగు, నెంబర్ ప్లేట్ లేకుండా పలాన్ వారి తాలూకా అనేవన్నీ కూడా ఉన్న వాటిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టి అవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి దానివల్ల నష్టాలు, ఎందుకంటే ముఖ్యంగా మనకి స్నాచింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఈ నెంబర్ ప్లేట్స్ లేకపోవడం వలన ఈ పలానా తాలూకాని పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని కూడా చాలా దొంగతనాలు అవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీ అందరి భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో మేము శాంతి భద్రతలు పరిరక్షించుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ. కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో రైతు సమస్యలపై స్పందిస్తూ జాయింట్ కలెక్టర్ సముఖానికి కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకటరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకటరాం ప్రసాద్ మాట్లాడుతూ ఈ అర్జీలు ముఖ్యంగా గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రైతాంగ వ్యవస్థ అంతా పూర్తిగా చిన్నాభిన్నమైందని, ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ ప్రభుత్వ మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసి
రైతును ఆదుకునే దిశగా అందరూ సమాయత్తం కావాలని, దానికోసం అందరూ చర్యలు తీసుకోవాలని కిసాన్ మోర్చా అభ్యర్థికి చెందిన, అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ దేశానికి వెన్నెముకలైనటువంటి రైతు కంట కన్నీరు ఎప్పుడైతే కారకూడదని ఆ సదుద్దేశంతోనే ఫసల్ బీమా యోజన రూపొందించడం జరిగిందని, ఈ ఫసల్ బీమా యోజన ప్రతి రాష్ట్రంలో అమలవుతున్నా గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆదుకోవాల్సిన రైతులను నట్టేట ముంచే విధంగా చేయడం అందరం చూశామని, కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన తప్పక అమలు చేసి రైతు పండించే పంట ఏదైనప్పటికీ పూర్తి బీమాతోటి రైతు బీమాతో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకట రాంప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ఉపాధ్యక్షులు తలారి శేషగిరిరావు, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి నడపన దానభాస్కర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మత్తి శ్రీనివాస్ శాస్త్రి, బీజేపీ జిల్లా కార్యదర్శి చేకూరి గణపతి, ఏలూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తోట వరప్రసాద్, జంగారెడ్డిగూడెం రైతులు కుర్రు శ్రీను, సత్యనారాయణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం రైతులకు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఇవాళ కాలువల్లో ఉన్నటువంటి పూడికల్ని యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూడికలు తీయాలి. అదేవిధంగా రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధరల్ని, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం జిల్లా స్థాయిలో తీసుకుని రైతాంగానికి మేలు చేయాలా. తర్వాత ఈవేళ ఉన్నటువంటి ఈ పామాయిల్కి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి మాట్లాడటం జరిగింది. పామాయిల్కి ఇచ్చేటువంటి టన్నుకి ఇచ్చేటువంటి ధరను పెంపొందించేటువంటి ఏదైతే పెరిగేటువంటి విధానం ఉందో దాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల దగ్గర సేకరిస్తున్నటువంటి ఈ మిషనరీ, పాత మిషనరీ పెట్టి ఈల్డింగ్ చాలా తక్కువ చూపించి ఇవాళ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతోటి కొత్త మిషనరీని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చూస్తే ఎక్కడా కూడా రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసింది. అలాంటి పరిస్థితి ఉండటం వల్ల ఎక్కడా కూడా పంట కాలంలో బాగు చేయకపోవడం, పూడికలు తీగిపోవడం వల్ల నీరు ప్రవహించే పరిస్థితి నేటికి కూడా లేదు. కనుక యుద్ధ ప్రాతిపదికన ప్రతి పంట కాలువని పూడికి తీసి చిట్ట చివరి రైతు వరకు కూడా నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే గతంలో నరేంద్ర మోడీ గారు ఎక్కిన వెంటనే ఫసల్ బీమా యోజన అని ఒక కార్యక్రమం పెట్టారు. ఈ ఫసల్ బీమా పెడతాం వల్ల ప్రతి రైతు తన పంటని పూర్తిగా బీమా చేసుకుని ప్రకృతి వైపరీత్యాలు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా వచ్చి పంట నష్టపోయినప్పుడు అతను పెట్టిన పెట్టుబడి ప్రతి పైసా కూడా వెనక్కి తిరిగి వచ్చే విధంగా ఒక పథకాన్ని రూపొందించారు. ఎందుకనంటే ఈ దేశానికి రైతే వెన్నెముక అనే ఉద్దేశంతో. కానీ ఈ ప్రభుత్వం మొన్నటి వరకు పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో ఆ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి ఎవరికి చెప్పుకోలేక 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు తీసి పూర్తిగా ఆర్థికంగా నష్టపోయారు. కనుక ఈ రానున్న రోజుల్లో రైతుకు అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలని ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా అభ్యర్థిస్తుంది. అలాగే ఈ మన ఏలూరు జిల్లాలో మొక్కజొన్న రైతులు సుమారుగా 13 కోట్ల రూపాయలు ఎత్తితే సుమారు 10 కోట్ల రూపాయలు వెనక్కిచ్చి 137 మంది రైతులకి 2,35,00,000 ఎగ్గొట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం వారు వెంటనే తేలుకొని మంత్రులు కూడా సంబంధిత మంత్రులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రైతులకు ₹1 కూడా నష్టపోకుండా ఆ నష్టాన్ని తిరిగి వచ్చే విధంగా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా కిసాన్ మోర్చా అడుగుతుంది. జీలగమిల్లి మండలంలోని రౌతుగూడెం నుండి జొన్నవారిగూడెం వరకు నూతన తార్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 5,34,00,000 రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరియం రాజు, నాయకులు కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్, పసుపులేటి రాము, కోలా మధు తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్. ఇక్కడ ఉంది కదా రాని ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం జీలింగమిల్లి మండలం రౌతుగూడెం నుంచి స్వర్ణారిగూడెం వరకు, జొన్నవారిగూడెం వరకు హైవే ఏదైతే బీటీ రోడ్డు అలాగే సీసీ రోడ్లు పోయడానికి PMGYS నిధుల నుంచి సుమారు 5,30,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ పూజా కార్యక్రమం నుంచి మొదలుపెట్టి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సీసీ రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం. మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విలువని స్థానాన్ని మేము ఎక్కడ కూడా అర్థపరచుకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో రోడ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని మా ఎన్డీఏ కూటమి తప్పకుండా పోసి ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని ఈరోజు ఈ రోడ్లు పోసే కార్యక్రమం రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా 3-4 నెలల్లో దీన్ని కూడా కంప్లీట్ చేసి కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొక్కజొన్న సీడ్ కంపెనీల మోసాలు అరికట్టాలని సిహెచ్ పోతేపల్లి, తూర్పు ఎడవల్లి గ్రామాల్లో మోసపోయిన సీడ్ మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకా తిరుమలలోని యూటీఎఫ్ హాల్లో సీడ్ మొక్కజొన్న కంపెనీల మోసాలపై ఆయన మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న కంపెనీల మోసాలకు రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల నుండి రైతులకు ఎటువంటి అగ్రిమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోవలసి వస్తుందని, మొక్కజొన్న కంపెనీల మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వాల వైపు నుండి తగిన చర్యలు ఉండడం లేదని అన్నారు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సిహెచ్ పోతేపల్లి, తూర్పు ఎడవల్లి 130 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నకిలీ విత్తనాలు ఇవ్వటం వల్ల దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులను ముంచడం దారుణమని విమర్శించారు. రైతులను చెప్పిన దిగుబడులకు అనుగుణంగా సొమ్ములు ఇప్పించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు చేస్తున్న ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంఘీభావాన్ని ప్రకటించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు పాల్గొన్నారు. మొక్కజొన్న కంపెనీల యొక్క మోసాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. నిన్ననే ద్వారకా మండలం సంబంధించిన సిహెచ్ పోతేపల్లిలో దాదాపు 130 ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న సీడ్ కంపెనీలకు మోసం కూడా బయటపడింది. సిహెచ్ పోతేపల్లి కానీ ఆ పక్కనే ఉన్న ఎడవలి గ్రామానికి సంబంధించిన రైతులకి ఇవాళ ప్రైవేటు కంపెనీకి సంబంధించి మొక్కజొన్న సీడ్ కంపెనీ ఆర్గనైజింగ్ ద్వారా సీడ్ ఇచ్చారు. రైతులు సాగు చేశారు. ఏదైతే వాళ్ళ దిగుబడి వస్తుందని చెప్పేసి 5-6 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. కానీ అంత దిగుబడి రాలేదు. 1/2 టన్ను బాగా వస్తే 3 టన్నుల్లోకి మాత్రమే దిగుబడి వచ్చిన పరిస్థితి ఉంది.
ఇవాళ ఎకరానికి 5 టన్నుల చొప్పున టన్నుకి 21,000 రూపాయలుగా నిర్ణయించి దాదాపు 1,05,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 80,000 ఇస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో దిగుబడి రాకపోతే 80,000 ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ దిగుబడి కూడా రాని పరిస్థితున్నది. అయితే కంపెనీ ఆర్గనైజర్లు డబ్బులు రైతులకు చెల్లించకుండా తాత్సారం చేయడంతో ఇవాళ రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పద్ధతుల్లో మొక్కజొన్న కంపెనీలకు మోసాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ కంపెనీలకు మోసాలు అరికట్టే దానికోసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇవాళ కంపెనీల నుండి రైతులకు ఏ రకమైన అగ్రిమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కంపెనీ చెప్పిన దిగుబడి రాకపోవడం వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ధర ఎంత అనే విషయాన్ని కూడా ఇవాళ దీంట్లో అగ్రిమెంట్ ఉండడం లేదు. పూర్తిగా అగ్రిమెంట్లు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఇవాళ మొక్కజొన్న సీడ్ కంపెనీలతో వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సమావేశం జరిపి ఆ రకంగా రైతులకి అగ్రిమెంట్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సిహెచ్ పోతేపల్లి అట్లాగే ఎడవలి గ్రామాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవాళ కంపెనీల నుంచి ఇవాళ ప్రభుత్వం ఇప్పించే రకంగా నష్టపోయిన మోసపోయిన మొక్కజొన్న సీడ్ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు చేస్తున్న ఆందోళనకి రైతు సంఘం తరఫున సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. భీమడోలు నూతన తహసీల్దార్గా బి రమాదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ శాఖలో పలు విభాగాల్లో మరియు ఏలూరు కలెక్టరేట్లో ఏవోగా పనిచేసిన రమాదేవి గత ఎన్నికల సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం తహసీల్దార్గా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం భీమడోలు తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం రమాదేవిని మండల వీఆర్ఓలు, సర్వేయర్లు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంషుద్దీన్, సివిల్ సప్లైస్ డిటి మాధవరావు, ఆర్ఐ కిరణ్ కుమారి, మండల సర్వేయర్ ధర్మారావు, మండల వీఆర్ఓ సంఘ అధ్యక్షులు శంకర్, వెజ్జు వినయ్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు బి రమాదేవి. నేను ఈరోజు తహసీల్దార్ భీమడోలుగా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ప్రజలకి ఏదైనా కావాలన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తే ఇది మా వరకు మా లెవెల్లో అయినంత వరకు మేము తీర్చడానికి కృషి చేస్తాము. గతంలో నేను తహసీల్దార్ కడియం చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చని ఈస్ట్ గోదావరి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చాను. ముందు జిల్లాలో నేను ఏలూరు జిల్లా ఏవో కింద చేస్తున్నాను. ఏలూరు జిల్లా ఏవో కింద చేసి ఈస్ట్ గోదావరి నుంచి మళ్ళీ బదిలీపై ఇక్కడికి వచ్చాను. కారంచేడు, చుండూరు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 17 నుండి ఆగస్టు 6 వరకు దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళనలు, సభలు, సమావేశాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అధ్యక్షులుగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం ఈ దేశంలో మానవ సభ్య సమాజం తలదించుకునే విధంగా మారణహోమం జరిగిందని, దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే దోషులను నిర్దోషులుగా విడుదల చేసిన ఘటన కూడా మానవ సమాజం అవమానపరిచిందని అన్నారు. ఇట్లాంటి ఘటనలు భారత స్వతంత్ర అధికార మార్పిడికి ముందు, అనంతరం జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రత్నం మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలకు ఉన్న కార్పొరేషన్లు, వ్యక్తిగత స్కీముల ద్వారా ఆర్థిక పరిపుష్టి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలని అన్నారు. ఈ సభలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి మహర్షి, ఐఎఫ్టియు నగర కార్యదర్శి
ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు కాకినాని, ఎం క్రాంతి, ఎం రాము, డి వీరనాయుడు, జి రమణ, బి భద్రం, ఎన్ నెహ్రూబాబు, కాకర్ల శ్రీను, గురుమూర్తి, పెద్దిశెట్టి గంగరాజు, పండు, జనార్దన్, శెట్టి శివ, సింహాచలం, బి నాగేశ్వరరావు, కె అప్పారావు, విజయ్, అన్నవరం అప్పారావు, వెంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. నగరంలో నలుమూలల నుండి ప్రజలు పాల్గొన్నారు. నా పేరు శ్రీమన్నారాయణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర ఉపాధ్యక్షులు పౌర హక్కుల సంఘం. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు కారంచేడు, చుండూరు సంఘటనలో చనిపోయినటువంటి అమరులకు జోహార్లు తెలియజేస్తూ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ప్రధానమైనటువంటి పిలుపు చాలా బాగుంది. ఈ దేశంలో కులం, మతం ప్రాతిపదికన ప్రజలందరూ కూడా అనైక్యంగా ఉన్నారు. అనైక్యంగా ఉన్నంత వరకు ప్రజల హక్కులను కాపాడుకోవడం కోసం రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకనే కులం, మతం ఉచ్చులో చట్టంలో చిక్కుకోకుండా అందరూ కూడా కారంచేడు, నీరుకొండ సంఘటనలను, ప్రామాణిక సంఘటనలను, ఒక సంఘటనలో వచ్చినటువంటి గుణపాఠాలను మనం సమీక్ష చేసుకుని ప్రజలందరూ ఐక్యం అయ్యే విధంగా కులరహిత సమాజాన్ని స్థాపించడం కోసం, ప్రజాతంత్ర హక్కుల సమాజాన్ని నిర్మించడం కోసం ఈ సందర్భంగా కారంచేడు అమరవీరులు, చుండూరు అమరవీరులు సాక్షిగా ముందుకు వెళ్లాలని చెప్పేసి పిలిపిస్తున్నాం. హర్ఘర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించి పురావస్తు మరియు మ్యూజియం శాఖ వారు ఏలూరు రామకోటి అగ్రహారంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజు అసిస్టెంట్ డైరెక్టర్, లీలా సుబ్రహ్మణ్యం టెక్నికల్ అసిస్టెంట్, సత్యవతి, దాదాపు 200 మంది సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు, తంగెలమూడి పురావస్తు శాఖ, ఏలూరు మ్యూజియం ఇన్ఛార్జీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి పట్టుకో, తీయి, ఇది నాకు ఇచ్చే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై, భారత్ మాతా కీ జై, 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 భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, అరే ఆగే అంకరా, భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ, 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 భారత్ మాతా కీ. ఆపేద్దామా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెన్నైలో జ్ఞానేశ్వరి ఆపరేషన్ సక్సెస్, సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసిని కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి.
మీ రుణం తీర్చుకోలేమంటూ కంటతడి పెట్టిన బంధువులు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భారీగా వెలుగు చూస్తున్న వైసీపీ అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలేది లేదని ఎమ్మెల్యే చింతమనేని స్పష్టం. నూజివీడు మండలంలో జరిగిన చిన్నారి ఘటనపై ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆగ్రహం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఆర్డీఓ గజావలి. తల్లిపాల ప్రాముఖ్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశం. తోటి విద్యార్థులతో స్నేహభావంతో మెలగాలి. ర్యాగింగ్ నిషేధ మాదక ద్రవ్యాల నిరోధం చట్టంపై విద్యార్థులకు వివరించిన డిఎల్ఎస్ఏ సెక్రటరీ రత్నప్రసాద్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.